అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 29వ రోజైన జనవరి 29వ తేదీ వాక్య భాగాలు లేవీకాండము 3 నుంచి 5 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ జీవ వాక్యాన్ని వినగలిగే అమూల్యమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు. ఈ లేవీకాండం ద్వారా మీరు మాకు నేర్పించే పరిశుద్ధత, విధేయతలతో పాటు మా ఆరాధన మీకు ప్రీతికరంగా చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు స్పర్శించి మీ సమాధానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. లేవీయకాండము 3వ అధ్యాయము. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాని బలపశువు యొక్క అంత్రముల లోపలి క్రొవ్వును, అంత్రముల మీద కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న కొవ్వును, కలేజము మీదనున్న మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెల పైనున్న దహన బలి ద్రవ్యము పైన దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించున్నది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మగుదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దానిని తీసుకొని రావలను. అతడు అర్పించు అర్పణము గొర్రె పిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను. తాను అర్పించు దాని తల మీద అతడు చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారమును ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క కొవ్వును ముడ్డిపూస మొదలుకొని కొవ్విన తోక అంతటిని, అంత్రములలో కొవ్వును, అంత్రముల మీద కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులు వాటి మీద డొక్కల పైనున్న కొవ్వును, మూత్ర గ్రంథుల మీద కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. అది అర్పించున్నది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలను. తాను దాని తల మీద చెయ్యుంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు అంత్రములను కప్పు కొవ్వును, అంత్రముల మీద కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథుల వాటి మీద డొక్కల పైననున్న కొవ్వును, 2 మూత్ర గ్రంథుల పైనున్న కలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. క్రొవ్వు అంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. లేవీకాండము 4వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్కయు ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధించవలెను. అభిషిక్తుడైన యాజకుడి ఆ కోడెదూడ రక్తము కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి
ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె రక్తశేషమంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. అంత్రములలోని కొవ్వును, అంత్రముల మీద కొవ్వు అంతటిని, మూత్రగ్రంథుల వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల పైనున్న కాలేజము మీద వపను సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్టు దాని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠము మీద వానికి ధూపము వేయవలెను. ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు, దాని అంత్రములు, దాని పేడ, పాలెము వెలుపల బూడిదను పారబోయు పవిత్ర స్థలమునకు తీసుకుని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారబోయు చోట దానిని కాల్చివేయవలెను. ఇజ్రాయేలీయుల సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. సమాజపు యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారపు లోపలికి తీసుకుని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములో నుండి వేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధికి 7 మారులు దానిని ప్రోక్షింపవలెను. అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠము కొమ్ముల మీద చమిరి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషం అంతయు పోయవలెను. మరియు అతడు తాని కొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దానిని చేయవలెను. అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వానికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాళెము వెలుపలికి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. అది సంగమునకు పాప పరిహారార్థ బలి. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయనో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేకపిల్ల తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. అది పాప పరిహారార్థ బలి. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తంలో కొంచెము తన వేలితో తీసి దహన బలిపీఠము కొమ్ముల మీద చమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగున పోయవలెను. సమాధాన బలిపశువు యొక్క కొవ్వు వలె దాని కొవ్వు అంతయు బలిపీఠము మీద దహింపవలెను. అట్లు యెహోవా అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు క్షమాపణ కలుగును. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువును వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తంలో కొంచెము వేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును ఆ పీఠము అడుగున పోయవలేను. మరియు సమాధాన బలిపశువు యొక్క కొవ్వును తీసినట్టే దాని కొవ్వు అంతటినీ తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఎప్పుడైనను పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చిన ఎడల నిర్దోషమైన దానిని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తంలో కొంచెము తన వేలితో తీసి
దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను. మరియు సమాధాన బలిపశువు యొక్క కొవ్వును తీసినట్లు దీని కొవ్వంతయు తీయవలను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠము మీద వాటిని ధూపము వేయవలెను. ఆయన చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. లేవీకాండము 5వ అధ్యాయము. ఒకడు ఒట్టు పెట్టుకునిన వాడై తాను చూచిన దానిని గూర్చి గాని తనకు తెలిసిన దానిని గూర్చి గాని సాక్షి అయ్యుండి దాని తెలియజేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించవలెను. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే గాని అపవిత్ర పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయిన ఎడల అతడు అపవిత్రుడై అపరాధియగును. మనుష్యులకు తగులు అపవిత్రతలో ఏదైనను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకదానికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడి అపరాధియగును. మరియు కీడైనను మేలైనను మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతడు గొర్రెపిల్లని తేజాలని ఎడల అతడు పాపి అగినట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలను, కానీ దాని నూడ తీయకూడదు. అది పాప పరిహారార్థ బలి. పశు రక్తములో కొంచెము బలిపీఠము పక్కను ప్రోక్షింపవలెను. దాని రక్త శేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలనైనను పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను. అది పాప పరిహారార్థ బలి గనక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని వద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపం చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేష నైవేద్య శేషము వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటును పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విషయము గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా వద్దకు వాడు తీసుకొని రావలను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాప విషయము వలన నష్టము నెచ్చుకొని దానిలో 5వ వంతు యాజకునికి ఇవ్వవలెను. ఆ యాజకుడు తన అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తమ దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా
అతడు యాజకుని వద్దకు తీసుకొని రావలను. అతడు తెలియకయే పొరపాటు చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము.